హాయ్ ఫ్రెండ్స్, నిన్న మన దేశ అత్యున్నత న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చింది. గడిచిన కొంతకాలంగా మనం గమనిస్తూనే ఉన్నాం. కర్ణాటక ముంబైలో కొన్ని కాలేజీలలో హిజబ్ను నిషేధించడం జరిగినది. ఈ తీర్పుతో దేశంలో అన్ని మతాల విద్యార్థులకు సమాన హక్కులుంటాయని తెలిపింది. ఈ తీర్పు కొంతమంది మత ఉన్మాదులకు చెంపపెట్టుగా చెప్పవచ్చు. ఇప్పుడు ఈ కేసు వివరాలను తెలుసుకుందాం. ముంబైలో ఒక విద్యాలయంలో హిజబ్ను నిషేధిస్తూ వాట్సాప్లో ఒక మెసేజ్ పెట్టారు. దానివల్ల కొంతమంది విద్యార్థుల మనోభావాలు దెబ్బతిని వారు ఆ కాలేజీ యాజమాన్యాన్ని కలిసి అటువంటి నిషేధాన్ని ఎత్తివేయాలని కోరారు. అందుకు వారు అంగీకరించలేదు. దీనితో ఆ విద్యార్థినులు ముంబై హైకోర్టును ఆశ్రయించారు. ముంబై హైకోర్టు వారు ఇది కాలేజీకి సంబంధించిన విషయం అయినందున మేము ఎటువంటి జోక్యం చేసుకోలేమని తీర్పు ఇచ్చారు. ఆ విద్యార్థినులు ఎటువంటి దారి లేక సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో వాదనల సందర్భంగా కాలేజీ యాజమాన్యం వారు హిజబ్ నిషేధాన్ని సమర్పించుకుంటూ ఇది కాలేజీ విద్యార్థుల మధ్య సమానత్వం కోసము మరియు విద్యార్థుల మధ్య ఎటువంటి మతభేదాలు లేకుండా ఉండేందుకు ఈ నిషేధాన్ని విధించామని వాదించారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు చాలా కీలక వ్యాఖ్యలు చేసింది. మీరు కాలేజీని ఏ సంవత్సరంలో స్థాపించారు, ఎన్ని సంవత్సరాల తర్వాత ఎందుకు ఇది గుర్తుకు వచ్చింది? కాలేజీ వారు వాదిస్తూ మీరు మతభేదం లేకుండా చేయాలంటున్నారు, పేరు వల్ల మతాన్ని కనుక్కోలేమా అని ప్రశ్నించింది. మరి పేర్లకు బదులు నెంబర్లు ఇస్తారా అని ప్రశ్నించింది. అలాగే విద్యార్థినులు పెట్టుకునే తిలకం మరియు బొట్టును కూడా నిషేధిస్తారా అని ఘాటుగా వ్యాఖ్యానించింది. తీర్పుతో ఎటువంటి నిషేధాలను విద్యార్థులపై అమలు చేయలేమని తెలిపింది. ఈ తీర్పులో విద్యార్థులకు కూడా ఒక సూచన చేసింది. విద్యాలయాలలో ఎటువంటి మతపరమైన కార్యక్రమాలను నిర్వహించకూడదని సూచించింది. థ్యాంక్ యూ. మరిన్ని విషయాల కోసం మా ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.